మీటింగ్ అయ్యింది. దాంట్లో తన కథల గురించి పరిచయం ఆల్రెడీ అయ్యింది. ఇప్పటికీ రేణుక పుస్తకాలు 3 వాల్యూమ్స్ తీసుకొచ్చాము. ఇది ఒకటి మెట్ల మీద, అలాగే ఈ మెట్ల మీదలో 18 కథలు ఉన్నాయి. ఇవి తను అంటే బయట సమాజంలోని సమస్యల గురించి రాసినటువంటి పుస్తకం అది. అలాగే ప్రవాహంలో మరో 18 కథలు, ఇవి విప్లవోద్యమానికి సంబంధించినటువంటి కథలు. ఇది మరొక వాల్యూమ్గా తీసుకొచ్చాము. అలాగే విముక్తి బాటలో అన్నటువంటి ఈ పుస్తకంలో తను రాసిన బీడి దమయంతి పేరుతోటి రాసినటువంటి 4 బుక్లెట్స్, అలాగే గమిత పేరుతో రాసినటువంటి ఒక బుక్లెట్. ఇది మొత్తంగా అంటే అసలు దండకారణ్యం మీద జరిగినటువంటి అనేక అణిచివేత క్యాంపెయిన్ల గురించి, అంటే సల్వాజుడం గురించి, సల్వాజుడంలో జరిగినటువంటి మహిళలపైన జరిగినటువంటి అత్యాచారాల గురించి మీరు ఆ పేర్లు వినుండొచ్చు. పచ్చని బతుకుపై నిప్పై రెగ్యులర్ రాజ్యం అనే పుస్తకం ఒకటి, అట్లాగే మండుతున్న గాయాలు. 3వ పుస్తకము గ్రీన్ హంట్ చేసినటువంటి దాడులు, కోబ్రా కాటుకు బలైన ఆదివాసీ మహిళలు అని. అలాగే నారాయణపట్నంలో జరిగిన, అంటే ఇది ఏఓబికి సంబంధించి నారాయణపట్నంలో జరుగుతున్నటువంటి భూ పోరాటంలో మొత్తం ఆ విషయాలన్నీ కూడా రాసింది. అలాగే ఛత్తీస్గఢ్ నుంచి జరుగుతున్నటువంటి వలసల గురించి తను ఒక బుక్లెట్ రాసింది. నగరాలకి, అడవిల నుంచి నగరానికి ప్రవహిస్తున్న ఆదివాసీ మహిళల చెమట నెత్తురు అని చెప్పి ఒక బుక్లెట్ రాసింది. ఈ 5 కూడా తను చేసినటువంటి క్షేత్ర అధ్యయనాలు, ఫీల్డ్ రిపోర్ట్స్, చాలా పొలిటికల్గా వాటిని తను విశ్లేషిస్తూ చేసినటువంటి ఈ రచనలు 3వ వాల్యూమ్గా వచ్చాయి. అయితే రేణుక రచనలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిని అంటే సమగ్ర సాహిత్యం తీసుకురావాలని విరసం ప్రయత్నం చేస్తూ వాటిని సేకరించి తీసుకొచ్చేటటువంటి బాధ్యత నాకు అప్పచెప్పింది. అందులో రాబోయే సంకలనాలు బహుశా వచ్చే సంవత్సరానికి కొన్నైనా తీసుకురాగలవని ఆశిస్తున్నాము. ఇప్పటికే దాదాపు 1000 పేజీల పైన, అంటే ఒక్క పత్రికలోనే ఆమె రాసినవి 160 వ్యాసాలు ఉన్నాయి. అలా ఇంకా అనేక పత్రికల్లో రాసింది అన్ని సమకాలీన రాజకీయ విషయాల మీద చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణలు అందులో ఉన్నాయి. ఆ రాబోయేటటువంటి సంపుటాలలో వాటిని సబ్జెక్ట్ వారీగా కేటగిరైజ్ చేసి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాము. అందులో కుటుంబ సభ్యులు కూడా చాలా సహకరించి తనకి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రచనలు, ఫోటోలు కూడా అందజేశారు. మిత్రులు కూడా తమకి ఏమైనా ఐడియా ఉంటే అవి కూడా విరసానికి అందచేయొచ్చు. అలాగే తను ఒక్క భాషలో కాదు, తను హిందీలో, కోయలో కూడా చాలా రచనలు చేసింది. ఆ రచనలు కూడా నిజానికి అది చేయగలుగుతామో లేదో కానీ అనువాదం చేస్తే బహుశా ఇంకో 6 వాల్యూమ్స్ వరకు కూడా వస్తాయి అవన్నీ. అంత కాకపోయినా తెలుగులో ఉన్నటువంటి రచనలను తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా వీటిని మీరు కొని చదవాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు.